మళ్లీ జూలు విదిలించిన విజయసాయిరెడ్డి ఈసారి ఎవరిని టార్గెట్ చేశారు? ఒకవైపు జగన్ను వెనకేసుకొని వస్తూనే కోటరి అంటూ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది. వైసీపీకి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అంటూ రాజకీయాలకు దూరమైన విజయసాయిరెడ్డి మళ్లీ తెరపైకొచ్చారు. వస్తూనే మద్యం కుంభకోణంతో పాటు వైసీపీలో ఉన్న కోటరి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో వరుసగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈడీ విచారణ చేస్తోంది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ముందు రోజు విచారించి తర్వాత రోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలతోనే అటు సిఐడి ఇటు ఈడీ పట్టు బిగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి చాలా కీలక విషయాలను ఈ విచారణలో వెల్లడించినట్లు టాక్ వినిపిస్తోంది. సాయిరెడ్డి ముఖ్యంగా మిథున్ రెడ్డినే టార్గెట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. గతంలో వైసీపీలో జరిగిన పరిణామాలు, అప్పటి పరిస్థితుల ప్రభావంతోనే విజయసాయిరెడ్డి నోరు విప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వల్ల తాను గతంలో నష్టపోయానని భావించి ఇదే అదునుగా విజయసాయిరెడ్డి దెబ్బ కొట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు విజయసాయిరెడ్డి. పార్టీలో జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ ఆరోపణలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. అయితే విజయసాయిరెడ్డి మనస్తాపమంతా కోటరీ మాత్రమే కాదని, ఆర్థిక లావాదేవీలు, పార్టీలో ఆధిపత్యం కూడా ఒక కారణమని తెలుస్తోంది. పార్టీలో నెంబర్ 2 అనేది కేవలం రాతల వరకే కానీ విజయసాయిరెడ్డి మాట చెల్లుబాటు కాకపోయేసరికి తీవ్ర ఆవేదనతో ఉండేవారట. ఇటీవల మీడియా ముందు మాట్లాడుతూ విశాఖలో తనకొక ఇల్లు తప్పించి ఏమీ లేదని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2 అంటూ విజయసాయిరెడ్డి ప్రొజెక్ట్ అయ్యారు. అయితే 2019 కంటే ముందు విజయసాయిరెడ్డి నెంబర్ 2గా ఉన్నారేమో గానీ అధికారంలోకొచ్చిన తర్వాత మాత్రం విజయసాయిరెడ్డి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి మాట కంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని, తనకంటే వారికే ఆర్థిక లాభాలు కలిగాయని విజయసాయిరెడ్డి బాధపడ్డారట. మొదటినుంచి తనను ఉపయోగించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా మాత్రం ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ఆవేదన చెందారట. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, తాను స్వయంగా నెల్లూరు నుంచి పోటీ చేసి భంగపడ్డం వల్ల పార్టీలో విజయసాయిరెడ్డి పరిస్థితి మరింతగా దిగజారినట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్కు అంతా తానై వ్యవహరించిన విజయసాయిరెడ్డి 2024 మామూలు కార్యకర్తలా మారిపోయారట. అందుకే పార్టీలో నుంచి బయటకొచ్చారన్న టాక్ ఉంది. విజయసాయిరెడ్డికి ఇలాంటి పరిస్థితి రావడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని అందరూ భావించారు. కానీ విజయసాయిరెడ్డి పాలిట విలన్ మిథున్ రెడ్డి అనే టాక్ కొత్తగా వినిపిస్తోంది. అందుకే ఈడీ దగ్గర మిథున్ రెడ్డి పేరు చెప్పారనే ప్రచారం మొదలైంది. పైగా విచారణ అనంతరం బయటకొచ్చిన సాయిరెడ్డి మద్యం కుంభకోణంతో వైఎస్ జగన్కు అసలు సంబంధం లేదని, ఆయనకు ఈ స్కామ్ గురించి తెలియదని చెప్పుకొచ్చారు. అసలు అలాంటి కుంభకోణం జగన్కు తెలిసి జరిగి ఉంటుందని కూడా తాను అనుకోవట్లేదని అన్నారు. అయితే కోటరీ కారణంగానే తాను బయటకొచ్చానని మాత్రం చెప్పారు. అంతకుముందు కూడా ఎక్స్ వేదికగా కోటరీతో జాగ్రత్త అంటూ జగన్ను హెచ్చరించారు. తరచూ కోటరీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు విజయసాయిరెడ్డి. దీంతో అంతా సజ్జల రామకృష్ణారెడ్డిపైనే ఈ ఆరోపణలు అని అందరూ భావించారు. కానీ సాయిరెడ్డి అసలు టార్గెట్ మిథున్ రెడ్డి అని తేలిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్తో పాటు జైలుకు వెళ్లింది తానేనని, పార్టీ ఏర్పాటు చేయించింది తానేనని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసింది తానేనని, ఇంత జరిగాక తనకు ఎటువంటి లబ్ధి జరగలేదని విజయసాయిరెడ్డి ఆవేదన చెందుతున్నారట. పైగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పోస్టును తొలగించారని, సోషల్ మీడియా ఇన్ఛార్జి పోస్టును కూడా తీసేశారని, చివరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారనే ఆగ్రహంతో విజయసాయిరెడ్డి ఉన్నారట. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తన అభిప్రాయం అసలు తీసుకోలేదని, పూర్తిగా మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నది కూడా సాయిరెడ్డి అలకకు ముఖ్య కారణమని తెలిసిందే. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్లి మిథున్ రెడ్డిని దారుణంగా దెబ్బతీయాలని చూశారట. ఇప్పుడు మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరాలతోనే ఏపీ సిఐడితో పాటు ఈడీ మిథున్ రెడ్డిపై గట్టిగానే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతుందో, సాయిరెడ్డి పంతం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.